భాను అక్క విషయంలో నీలిమ చేసింది మాత్రం చాలా తప్పు. అక్క చనిపోయిందని మీరందరూ అనుకుంటున్నారు, కానీ అసలు చూడజయ్, ఈ మాటలు ఇక్కడతో ఆపేశాయి. లేదు అని ఇలాగే విసిగిస్తే వెంటనే నేను కమిషనర్ గారితో మాట్లాడతాను. నువ్వు మా కుటుంబాన్ని హెరాస్ చేస్తున్నావని కేసు పెడతాను. మళ్ళీ నువ్వు జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి ఉంటుంది. నేను నీ మంచి కోసమే ఇదంతా చెప్తున్నాను. మర్యాదగా కారు దిగి వెళ్ళు, లేదంటే మాత్రం పరిస్థితి మరోలా ఉంటుంది. నాకు అర్థమైందండి. మీరు నా మాటల కన్నా ఆ నీలిమ మాయ మాటలే ఎక్కువ నమ్ముతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ అజయ్ ప్రాణాలతో ఉన్నంత వరకు ఆ నీలిమని వదిలేస్తాడని మాత్రం అనుకోకండి. అందమైన నీ రూపం చూడగానే నా మనసు కోతిలా మారిపోయింది. నీ ప్రేమ కోసం నేను నూతిలో దూకాలనుకున్నాను, కానీ నేను మునిగిపోతే నువ్వు అన్యాయమైపోతావని ఆగిపోయాను. చెరువులాంటి నా మనసు చేపలాంటి నీకోసం ఎదురుచూస్తోంది. నా హృదయంలో నువ్వు ఈత కొడుతూ ఉంటే నేను మురిసిపోవాలనుకుంటున్నాను. కానీ నా బతుకు ఎండిన ఎడారిలా మారిపోతుంది, పండని పొలంలా మిగిలిపోతుందేమో అని చాలా భయంగా ఉంది. బీడు వారిన మనసులోకి నువ్వు వచ్చి తొలకరి జల్లులు కురిపిస్తావని, ఎవరు విత్తనాలు చల్లకపోయినా మొలకెత్తిన గడ్డిలా పెరుగుతావని, నా ప్రేమకు నువ్వు పులకరించిపోతావని, ఆ పులకింతలో నాకు ఓ చిన్ని గిలిగింత పెడతావని, నేను కిలికిలా నవ్వుకుంటూ ఉంటే నువ్వు అలా సరసంగా నా వైపు కోపంగా చూస్తూ ఉంటే, నీ కోపాన్ని తగ్గించడానికి నేను అలా విలువలా మెలికలు తిరుగుతూ ఉంటే, నువ్వు నన్ను అల్లుకున్న మొలకలా సన్నజాజి మల్లికలా హద్దుకుంటావని ప్రేమతో చూస్తున్నాను. ప్రియా, ఎంతో ప్రేమిస్తూ ఈ కవిత రాస్తున్నాను. దీని మీదున్నవి అక్షరాలు కావు, నా హృదయంలో పేరుకున్న నీ ప్రేమ చిరునామాలని తెలుసుకో. ఇట్లు నీ అమర ప్రేమికుడు. శభాష్ రాపల్నాయుడు, నీలో గొప్ప రచయిత ఉన్నాడు. ఈ కవిత్వం చదవగానే సత్య ఏంటి, ఎవరైనా సరే నీ ప్రేమలో పడిపోతారు, నీ కౌగిలిలో మునిగిపోతారు. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఈ పేపర్ ఇచ్చేసి. అమ్మో, ఇది అసలే కొంచెం తిక్కది. ఇప్పుడు నేను వెళ్ళి డైరెక్ట్గా ఇచ్చానంటే చాచి కొట్టినా కొట్టచ్చు.
అప్పుడు 32 పళ్ళల్లో 12 మిగులుతాయి. వద్దు, దీన్ని బంతిలాగా చుట్టి తన మీదకి విసిరేస్తే తనే నా ప్రేమను అర్థం చేసుకొని తిరిగి అలా వచ్చి నా ఒళ్ళో వాళ్తుంది. అయ్యగారు ఏంటి? అయ్యగారు నా మీదకి ఇసిరారు. ఇందులో ఏముందో నాకు అసలే చదవడం రాదు. ఎలా తెలుసుకోవాలి? సర్లే. అది రాసింది ఆయన కాదే, ఈ అమర ప్రేమికుడే. అది నీ కోసం కాదే, నా సత్య కోసం. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో, ఏం గొడవలు అవుతాయో ఏంటో. అనాథగా బతుకుతున్న నాకు జీవితంలో ఏదో సాధించాలనే కోరికుండేది. ఆ పట్టుదలతోనే చదువుకున్నాను. కాలేజ్లో నువ్వు పరిచయం అయ్యావు. నీ ప్రేమతో నా జీవితం ఇంకా ఎంతో బాగుంటుందని కలలు కన్నాను. కానీ అవన్నీ కలలుగానే మిగిలిపోతాయని, కన్నీరే నా జీవితానికి ఓదార్పు అవుతుందని అప్పుడు ఊహించలేకపోయాను. నీకు దూరమైనా సరే నీ ఊహల్ని తలుచుకుంటూ, నీ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ నేను బతికాను. కానీ చివరికి పరిస్థితులకు తల ఉంచి నేను ప్రాణంతో సమానంగా చూసుకోవాల్సిన నువ్విచ్చిన కానుకను కూడా తాకట్టు పెట్టుకున్నాను. తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తే అది నాకు సాధ్యం కాలేదు. నేను నీకు దూరం అయ్యాను. నీ జ్ఞాపకం నాకు దూరం అయింది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ఒంటరిగానే మిగిలిపోయాను. ఇప్పుడు నాకు ఒకటే అర్థమైంది. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవ్వరూ లేరు. నాకంటూ ఏమీ మిగల్లేదు. కనీసం ఓ జ్ఞాపకాన్ని కూడా నిలబెట్టుకోలేని నాకు బతికే అర్హత లేదని అర్థమైంది. భగవంతుడు ఇది నీ ముగింపు రాధా అని చెప్పినట్టే నాకు అనిపిస్తోంది. అందుకే మురారి, నీ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేసిన నేను ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్ను ప్రేమించే ప్రేమికురాలుగానే పుడతాను. కనీసం ఆ జన్మలోనైనా మనమిద్దరం ఒకటవుతామని నేను కోరుకుంటున్నాను. ఎప్పటికీ నీకు కనిపించకుండా శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను.